నేరాలు చేసేవాళ్లు తెలివి మీరిపోతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో పోలీసులకు దొరకకూడదన్న ఉద్దేశంతో అంతా ప్రీ ప్లాన్డ్ గా చేస్తున్నారు. అలాంటి కేసుల్ని టేకప్ చేయడం తలనొప్పి వ్యవహారమే. ఇటీవల అడవుల్లో జరిగిన దారుణం కాకీలను ముప్పు తిప్పలు పెట్టింది. అది హత్య, ఆత్మహత్య, అత్యాచారమా, ఇంకేదైనా కారణమా? రకరకాల కోణాల్లో దర్యాప్తు జరిపాక అసలు విషయం తెలిసి పోలీసులే షాక్ అయ్యారు. అనూహ్య పరిణామాల మధ్య శవమై కనిపించిన అనిత దీనగాథే ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్. ఎప్పుడు ఎక్కడ ఏమవుతుందో ఎవ్వరికీ తెలియదు. ఆమె కూడా జరగబోయే దుర్మార్గాన్ని ముందుగా పసిగట్టలేకపోయింది. తన చుట్టూ ఏమవుతుందో తెలుసుకోలేకపోయింది. విషయం అర్థమయ్యేసరికి ఈ లోకాన్ని వీడిపోయింది. అసలు ఆ రోజు ఏం జరిగింది? అడవుల్లో ఆమె ఎందుకు శవమైంది? మెదక్ జిల్లా పోలీసులకు అపరిచితుల నుంచి ఓ ఫోన్ కాల్ వచ్చింది. శాలిపేట అడవుల్లో ఓ మహిళ శవం కనిపించిందని ఆదరాబాదరాగా పోలీసులు అక్కడికి వెళ్లారు. నిజంగానే అక్కడ శవం కనిపించింది. మెదక్ బోధన్ రోడ్డుకు కొంత దూరంలోని అటవీ ప్రాంతంలో డెడ్ బాడీ కనిపించింది. ఆ మహిళ శవం ఎవరిది? అది హత్య, ఆత్మహత్య? ఎవరైనా రేప్ చేసి హత్య చేసి డెడ్ బాడీని తగులు పెట్టారా? పోలీసులకు ఎన్నో అనుమానాలు. అంతకు ముందు రోజే అనిత కనిపించట్లేదని ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ ను పరిశీలించిన పోలీసులకు డౌట్ వచ్చింది. అడవుల్లో ఉన్న శవం మిస్ అయిన అనితదేనా అని. వెంటనే కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళని అక్కడికి పిలిపించారు. డెడ్ బాడీపై ఉన్న చీర, సెల్ ఫోన్ ఆధారంగా అది అనితదేనని గుర్తించారు ఆమె పుట్టింటి వాళ్లు. ఘటనా స్థలాన్ని పరిశీలించగా అనితను ఎవరో హత్య చేసి డీజిల్ పోసి తగలపెట్టినట్లు అనిపించింది పోలీసులకు. ఆమె మెడలోని నగలేమీ లేకపోవడంతో నగల కోసమే హత్య చేసి ఉంటారని అనుకున్నారు. మరింత జాగ్రత్తగా గమనిస్తే డెడ్ బాడీ పక్కన ఓ కాలిపోయిన సంచిలో కొన్ని నగలు కనిపించాయి. నగల కోసమే ఆమెను హత్య చేసి ఉంటే మరి సంచిలో నగలను ఎందుకు వదిలేసినట్లు? అసలేం జరుగుంటుంది? అంత కిరాతకంగా ఆమెను చంపిందెవరు? ఈ ఘటన జరిగినప్పుడు ఎవరూ చూడలేదా? హత్య ఇక్కడే చేశారా, లేక ఎక్కడైనా హత్య చేసి ఇక్కడ తగలబెట్టారా? ఇలా రకరకాల ప్రశ్నలు పోలీసులకు సవాల్ విసిరాయి. అనిత హత్యోదంతం మిస్టరీగా మారింది. కేసు మూలాల్లోంచి పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. పెద్దగా ఆధారాలేవి లభించకపోయినా ఉన్న వాటితోనే కూపీలాగుతూ వెళ్లారు. ఆ క్రమంలో ఆటో డ్రైవర్లపై పోలీసులకు అనుమానం కలిగింది. అది ఎందుకో మీరే చూడండి. 34 ఏళ్ల అనితది మెదక్ జిల్లా జోగిపేట మండలం అక్సాన్పల్లి గ్రామం. 10 ఏళ్ల కిందటే భర్త చనిపోయాడు. అప్పటి నుంచి తన కూతురుతో కలిసి పుట్టింట్లోనే ఉంటోంది. వాళ్ళది పేద కుటుంబం కావడంతో అనితకు మళ్లీ పెళ్లి చేయలేకపోయారు కుటుంబ సభ్యులు. నిజామాబాద్ జిల్లాలో అనిత చెల్లెలు సుమలత కుటుంబం నివసిస్తోంది. తన చెల్లి కూతుర్ని చూసొద్దామని సాయంత్రం ఇంటి నుంచి ఒంటరిగా బయలుదేరింది అనిత. స్థానిక ఓ ఆటో ఎక్కింది. ఆమె ప్రయాణిస్తూ ఉండగా సుమలత ఇంటి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. అక్క, ఏ బస్సులో వస్తున్నావని అడిగింది సుమలత. తాను బస్సులో రావట్లేదని, తానెక్కిన ఆర్టీసీ బస్సు మధ్యలో ఆగిపోవడంతో ఆటో ఎక్కారని చెప్పింది అనిత. సరే త్వరగా వచ్చేయ్ అని చెప్పి కాల్ కట్ చేసింది సుమలత. చీకటి పడుతున్న అనిత ఇంటికి రాకపోవడంతో కంగారు పడిన సుమలత భర్త గంగాధర్ ఆమెకు ఫోన్ చేశాడు. ఊళ్ళోకి వచ్చేసావా? ఇంకా ఎంత దూరంలో ఉన్నావు అని అడిగాడు. అనిత మాత్రం ఇంకా మెదక్లోనే ఉన్నానని, ఆటో నెమ్మదిగా వెడుతోందని చెప్పింది. అదేంటి, ఇంకా మెదక్లోనే ఉండడమేమిటి? మెదక్ ఎప్పుడూ దాటిపోవాలిగా అన్నాడు గంగాధర్. కాస్త కంగారు పడిన అనిత ఫోన్ ఆటో డ్రైవర్కి ఇచ్చింది. ఏ ప్రాంతంలో ఉన్నది, ఎటు వెళుతున్నది తన వాళ్లకు చెప్పమంది. ఆటో డ్రైవర్ ఫోన్ మాట్లాడేందుకు నిరాకరించాడు. తాను డ్రైవింగ్ లో ఉన్నప్పుడు ఫోన్ మాట్లాడానని చెప్పాడు. ఫోన్ వెనక్కి తీసుకున్న అనిత కంగారు పడొద్దని, తొందరగానే వచ్చేస్తానని చెప్పి కాల్ కట్ చేసింది. అర్ధరాత్రి అయింది. అనిత ఇంకా ఇంటికి రాలేదు. గంగాధర్ మరోసారి ఫోన్ చేశాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. 2-3 సార్లు ట్రై చేశాడు. ఎన్నిసార్లు చేసినా అదే ఆన్సర్.
కంగారు పడిన అతడు ఆ రాత్రి అనిత కుటుంబ సభ్యులకు ఫోన్ చేశాడు. అనిత తన ఇంటికి రాలేదని చెప్పాడు. అటు వాళ్ళు ఇటు వీళ్లు ఆమె కోసం రాత్రంతా గాలించారు. రాత్రికి రాత్రి అనిత కుటుంబ సభ్యులు జోగిపేట పోలీసులకు మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. కాల్ డేటాను పరిశీలించిన పోలీసులు అనిత ఒంటిపై నగల కోసం ఆటో డ్రైవరే ఆమెను చంపేసుంటాడని అనుమానించారు. అయితే సంచిలో నగలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఆటో డ్రైవర్ ఆ నగలను ఎందుకు తీసుకెళ్లలేదు అన్న ప్రశ్నలకు ఆ సమయంలో సమాధానం దొరకలేదు పోలీసులకు. పోలీసులు అనుకున్నట్టు అనితను నిజంగానే ఆటో డ్రైవర్ చంపాడా? ఆ వివరాలు